శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే ఉగాది పండుగ అండి. మీ అందరికీ ముందుగా నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ రోజున మనం పూజ ఎలా చేసుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ముఖ్యంగా మనకి సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఇంకా పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పంచాంగ శ్రవణం ఎప్పుడు చేయాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ కొత్త సంవత్సరంలో మన అందరి కళలు నెరవేరాలని, అందరూ సంతోషంగా ఎటువంటి లోటు లేకుండా ఉండాలని, మనందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఆ స్వామివారి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. మరి మీ అందరికీ నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. హిందువులకు ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఉగాది పండుగ అండి. ఈ ఉగాది పండుగ నుండే కొత్త తెలుగు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ ఉగాది నుండే సృష్టి జరిగిందని, నక్షత్ర గమనం ప్రారంభమైందని మన పురాణాలు అయితే ఉందండి. అందుకని తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండే ప్రారంభమవుతుందని. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని పాడ్యమి రోజున వస్తుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో మార్చి 19వ తేదీ అనగా గురువారం రోజున ఉగాది పండుగ అయితే ఉందండి. ఇంతటితో మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేది పూర్తయి శ్రీ పరాభావనామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి మార్చి 19వ తేదీ ఉదయం 7:31 నుండి 10 గంటల లోపు అయితే మన పూజ అనేది నిర్వహించుకోవాలండి. ఇంకా ఉగాది పచ్చడి కూడా ఈ సమయంలోనే స్వీకరించాలి. పూజ అయిపోయిన అనంతరం పంచాంగ శ్రవణం చేయవలసిన సమయం వచ్చి ఉదయం పూజ చేసుకొని సాయంత్రం వేళలో పంచాంగ శ్రవణం అయితే చేయాలండి. పంచాంగ శ్రవణం చేయవలసిన సమయం వచ్చి సాయంత్రం 4:33 నుండి 6:04 లోపు. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఈ రోజున మీకు ఇష్టమైన దైవానికి పూజ అయితే చేసుకోవచ్చండి. మీ కులదైవానికైనా పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున ఉదయాన్నే లేచి తలంటి స్నానం అనేది ఆచరించి ఇంటిని గుమ్మాలని అన్నిటినీ శుభ్రం అయితే చేసుకోవాలండి. చక్కగా గుమ్మాలకి మామిడి తోరణాలతో అలంకరించుకోవాలండి. ఉగాది రోజున పూజ మనం పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి. విడిగా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ మీరు నవరాత్రులు అయితే మనకి ఈ రోజు నుండి లలితాదేవి నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి కదండి. మీరు ఒక లలితాదేవి నవరాత్రులు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకుందాం అనుకుంటే అలాగైనా మనం ఈరోజు పూజ అయితే చేసుకోవచ్చండి. అసలు ఉగాది పండుగ అనగానే మన అందరికీ గుర్తు వచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అండి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచుల కలయికే ఉగాది పచ్చడి అండి. ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడిని అయితే స్వీకరించాలండి. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు కలయిక మన జీవితంలో కష్టము, సుఖం, లాభం, నష్టం అన్నీ కూడా మన జీవితంలో అయితే ఉంటాయని ఉద్దేశంతోనే ఈరోజు ఉగాది పచ్చడి స్వీకరించాలని అంటారండి. ఉగాది పచ్చడి స్వీకరించగానే మనకి ముందుగా ఏ రుచి తెలుస్తుందో ఆ రుచి తాలూకు ఫలితం సంవత్సరం అంతా కూడా ఉంటుందని పెద్దల నమ్మకం అండి. మీ దగ్గర ఉన్న పుష్పాలతో చక్కగా మీ దేవుడి మందిరంలోని పటాలన్నిటినీ చక్కగా అలంకరణ అయితే చేసుకోండి. లేదా మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలాగైనా చేసుకోవచ్చండి. నేను ఇక్కడున్న నా దగ్గర ఉన్న కొన్ని పుష్పాలతోనే నా దగ్గర ఉన్న వాటితోనే నేను చక్కగా దేవుడి మందిరాన్ని అయితే అలంకరించుకున్నాను. ఇంకా ఈ రోజున చాలామంది కులదేవాలకైతే పూజ చేసుకుంటారండి. ఇంకా లేకపోతే ఏ రోజుకు సంబంధించి ఆ రోజున ప్రత్యేకంగా దైవారాధన అయితే చేసుకుంటాం. కాబట్టి మనకి ఈసారి ఉగాది పండుగ అనేది గురువారం రోజు వచ్చిందండి. గురువారం రోజున గురువులకైతే ఆరాధిస్తాం. కాబట్టి గురుదేవులకైతే వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకొని పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. అసలు ఉగాది పండుగ మనం ఎందుకు జరుపుకోవాలంటే ఈరోజు బ్రహ్మ 7 వింతలు ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడండి. వేదాలను దొంగలించిన సోమకుడిని విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ సోమకుడిని వధించి ఆ వేదాలను తిరిగి
బ్రహ్మకి అప్పగించిన రోజు ఉగాదేనండి. ఈ రోజు నుంచే బ్రహ్మ సృష్టి చేయడం మొదలుపెట్టాడు. ఈ ఉగాది రోజున సూర్యోదయ సమయంలో ఈ జగత్తుని బ్రహ్మ సంపూర్ణంగా సృష్టించాడండి. అందుకని మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ఈ ఉగాది పండుగతోనే మొదలవుతుంది. అందుకని ఈ రోజున ఎంతో విశేషంగా అయితే మనం జరుపుకుంటాం ఈ ఉగాది పండుగని. ఇంకా ఈ రోజు నుండి మనకి చైత్ర వసంత నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా లలితాదేవికి విశేషంగా పూజ అయితే చేసుకుంటామండి. ఈ పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటామండి. ఒకవేళ ఈ రోజు పూజ చేసుకోలేని వాళ్ళు ఉగాది రోజైనా మనం లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున అందరూ కూడా తప్పకుండా తలంటు స్నానం అయితే ఆచరించాలి. కొత్త బట్టలను ధరించడానికైతే ప్రయత్నించండి. అలాగే ఈరోజు నవ్వుతూ సంతోషంగా ఉండడానికైతే ప్రయత్నించండి. అలాగే ఎవరితో గొడవలు కూడా పడకూడదండి. బయట వాళ్ళతో గొడవ పడడం, తగాదలు పడడం ఇలాంటివి ఏం చేయకూడదండి. ఇంకా ఈ రోజున ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి. కానీ శాకాహారం మాత్రమే తీసుకోవాలండి. నాన్ వెజ్ అనేది తినకూడదు. ఎట్టి పరిస్థితులు అయితే ఈ రోజే తీసుకోకండి. ఇంకా ఈ రోజున నైవేద్యంగా ఉగాది పచ్చడిని చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా అయితే పెట్టాలండి. ఇంకా మీరు ఉగాది పచ్చడితో పాటు వేరే ఏమైనా నైవేద్యాలు చేసి మీరు పెట్టాలనుకుంటే ఆ నైవేద్యాలైనా పెట్టొచ్చండి. ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టాలనుకున్నా అవైనా పెట్టొచ్చండి. నేను ఇక్కడ ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత ధూపం అనేది చూపించాలి. ధూపం చూపించిన తర్వాత మనం ప్రసాదము నారికేలం సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మనం ప్రత్యేకమైన రోజుల్లో ఎట్లా మనం దేవుడి మందిరంలో పూజ చేసుకుంటామో విశేషంగా ఆ విధంగానే మనం ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని అయితే నైవేద్యంగా చేసుకొని ఆ విధంగానే మనం ఇంట్లోనూ దేవుడి మందిరంలోనూ విశేషంగా పూజ అయితే చేసుకోవాలండి. మీకున్న దాంట్లో మీరు ఎలా చేయగలిగితే అలాగైతే చేసుకోండి. పూజ అయితే మీ ఇంట్లో ఆచారం ఈ ఉగాది రోజున ఎట్లా చేసుకునే ఆచారం ఉంటే ఆ విధంగా అయితే చేసుకోండి. ఇంకా ఈ రోజున మీకు ఇష్టమైన దైవారాధనకి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ పారాయణ చేయండి. ఈ విధంగా నేను పూజా మందిరంలోనే తేలికగా పూజ అయితే చేసుకున్నాను. ఓకే అండి, మీకు ఇంకేమన్నా ఈ ఉగాది పండగ సంబంధించిన సందేహాలుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీ అందరికీ మరొకసారి నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.